మీరు ఫిజికల్ వెరిఫికేషన్ చేశారా? ఈ కాలేజీలన్నిటికీ వెళ్ళి మీరు పరిశీలించారా? మీరు రిమాండ్ రిపోర్ట్లో సిమెంట్స్ వాళ్ళు కానీ డిజైన్ టెక్ వాళ్ళు కానీ ఎటువంటి వస్తువులు సరఫరా చేయలేదు, ఒప్పందం ప్రకారం ఏ రకంగా కూడా వాళ్ళు ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయలేదు, కాలేజీలకు ఎటువంటి వస్తువులు సరఫరా చేయలేదు, సరఫరా చేయకుండానే చేసినట్టు వీళ్ళు ఇన్వాయిస్లన్నీ రేజ్ చేశారని చెప్తూ ఉన్నారు. ఇక్కడ నేను ఒక చాలా కీలకమైనటువంటి అంశాన్ని నేను ప్రస్తావించదలుచుకున్నా. ఇది శరత్ అండ్ అసోసియేట్స్ ఎవరైతే ఏ ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ ఆధారంగా ఇవాళ సిఐడి వాళ్ళు మాట్లాడుతున్నారో దానికి సంబంధించినటువంటి నివేదిక. దీనిలో మీరు చూసినట్లయితే చాలా స్పష్టంగా ఈ ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో మీరు గమనిస్తే పేజ్ నెంబర్ 12లో వాళ్ళు పాయింట్ ఏలో వాళ్ళు రాసింది ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో రాసింది చదువుతున్నా. We did not perform the physical verification of assets. The reason for non-verification of assets physically at sites is due to dropping of that clause of RFP through corrigendum issued after pre-bid meeting. చాలా స్పష్టంగా ఏం రాశారండి ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో? అయ్యా సిఐడి అధికారులు, ఈ తోలుబొమ్మ అధికారులను అడుగుతున్నా, ఏం రాశారు ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో? We did not perform the physical verification of assets. The reason for non-verification of assets physically at sites is due to dropping of that clause in RFP through corrigendum issued after pre-bid meeting. అంటే దీని అర్థం ఏంటంటే ఏదైతే ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ ఆడిట్ తయారు చేసినటువంటి సంస్థ ఏదైతే ఉందో మేము ఫిజికల్ వెరిఫికేషన్ చేయలేదు. ఈ 40 కేంద్రాలలో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో మేము ఫిజికల్ వెరిఫికేషన్ చేయలేదు. చేయకపోవటానికి కారణం ఏంటంటే మాకు ముందుగా ఈ ఫారెన్సిక్ ఆడిట్ చేయడానికి విడుదల చేసినటువంటి టెండర్ డాక్యుమెంట్లో ఆర్ఎఫ్పిలో ముందుగా ఫిజికల్ వెరిఫికేషన్ క్లాజ్ పెట్టి తర్వాత మళ్ళీ దానికి అమెండ్మెంట్ తీసుకొచ్చి మాడిఫికేషన్ కొరిజనం ద్వారా ఆ క్లాజ్ని డ్రాప్ చేశారు, ఆ క్లాజ్ని తొలగించేశారు. ఫిజికల్ వెరిఫికేషన్ అక్కర్లేదని చెప్పారు. అందుకనే మేము ఫిజికల్ వెరిఫికేషన్ చేయలేదు అని చెప్పి ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది. దీనికి ఏమి సమాధానం చెప్తారు సిఐడి అధికారులు? ఎందుకని ఫిజికల్ వెరిఫికేషన్ క్లాజ్ని తొలగించారు? మీరు ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండా సిమెంట్స్ వాడు సరఫరా చేయలేదు, డిజైన్ టెక్ వాడు ఏం సరఫరా చేయలేదని ఎలా మీరు నిర్ధారణకు వచ్చారు? ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో రాసారా లేదా? మీరు ఏ ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ గురించి మాట్లాడుతున్నారో ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా we did not perform the physical verification of assets. What is your reply to this? అంటే మీరు వెళ్ళి పరిశీలించకుండానే ఎక్కడెక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టారో అక్కడికి వెళ్ళి పరిశీలన చేయకుండా ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండా మీరు సరఫరా చేయలేదని ఎలా చెప్తారు? ఇది కుట్ర కాదా? ముందేమో ఫిజికల్ వెరిఫికేషన్ క్లాజ్ పెట్టి తర్వాత ఆ క్లాజ్ని ఎందుకు తొలగించారు మీరు? ఆ విషయాన్ని ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో రాసారా లేదా? దీనికి సమాధానం చెప్పండి రాష్ట్ర ప్రజలకి. ఇది కుట్ర కాదా? ఫిజికల్ వెరిఫికేషన్ జరిగితే ఎక్కడ మీ బండారం బయటపడుతుందో, ఎక్కడ మీరు పూయాలనుకున్నటువంటి బురద పూసే అవకాశం ఉండదు. ఎందుకంటే అక్కడికి వెళితే కళ్ళెదురుగుండా కనపడతాయి కదా. దాదాపు 3,200 కోట్ల రూపాయల విలువ గల ప్రతి ఒక్క వస్తువు ఆ 40 కాలేజీల్లో కళ్ళెదురుగుండా మనకు కనపడతాయి కాబట్టి ఫిజికల్ వెరిఫికేషన్ చేయక్కర్లేదు. మన ఇష్టానుసారం ఈ తప్పుడు రాతలు రాసేయాలి. దీన్ని బట్టి అర్థం కావట్లేదా మీ కుట్ర ఏంటో? ఇంకేం రాశారు ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో? చాలా స్పష్టంగా వాళ్ళు ఇంకొక మాట కూడా రాశారు. పేజ్ నెంబర్ 18లో దానిలో వాళ్ళు రాసింది ఏంటంటే ది ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిడ్ నాట్ ఎంగేజ్ ఎనీ ప్రొఫెషనల్ ఏజెన్సీ ఫర్ వెరిఫికేషన్. దీనిలో చాలా క్లియర్గా ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు ఫిజికల్ వెరిఫికేషన్ సంబంధించి ఎటువంటి ప్రొఫెషనల్ ఏజెన్సీని ఎంగేజ్ చేయలేదని రాశారు. అదేవిధంగా ఇంకొక మాట కూడా రాశారు ఇదే ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో. వాళ్ళు చాలా స్పష్టంగా ఏం రాశారండి? ద ఏపీఎస్డిసి డిడ్ నాట్ ఎంగేజ్ ఎనీ ప్రొఫెషనల్ ఏజెన్సీ టు ఎవాల్యుయేట్ ద టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ అండ్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ సిమెంట్స్. వీళ్ళు ప్రొఫెషనల్ ఏజెన్సీని ఎంగేజ్ చేయకుండా ఏపీఎస్డిసి ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండా, అదేవిధంగా ఎవరైతే ఫారెన్సిక్ ఆడిట్ చేశారో శరత్ అండ్ అసోసియేట్స్ వాళ్ళు కూడా మేము ఫిజికల్ వెరిఫికేషన్ చేయలేదని చెప్తున్నటువంటి సందర్భంలో
మీరు ఏ రకంగా సిమెంట్స్ వాళ్ళు, డిజైన్ టెక్ వాళ్ళు ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఎటువంటి 90% గ్రాంట్కి సంబంధించి వాళ్ళు ఏ విధమైనటువంటి సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ సరఫరా చేయలేదు అని ఎలా చెప్తారు మీరు? దీనికి మీరు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పండి. ఇంకొక పక్కన ఏం చెప్తా ఉన్నారండి? వితౌట్ క్రాస్ చెకింగ్ ది టోటల్ కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. అంటే ఈ టోటల్ కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ సంబంధించి ఎక్కడా కూడా క్రాస్ చెక్ చేయలేదంట. అది కూడా ఈ దిక్కుమాలిన రిమాండ్ రిపోర్ట్లో రాస్తారు. అది కూడా ఎక్కడ రాశారండి? వీళ్ళు దాన్ని పేజ్ నంబర్ 21 పాయింట్ నంబర్ 3లో ద A1 అంటే గంటా సుబ్బారావు గారు MD సెండ్ ద అబోవ్ ప్రపోజల్స్ వితౌట్ ఎనీ బేసిక్ క్రాస్ చెకింగ్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ సింప్లీ రిలైడ్ అపాన్ ద PPT ఆఫ్ సిమెంట్స్ అండ్ డిజైన్ టెక్. ఏమన్నా సిగ్గుందా అసలు మీకు? CID అధికారులను అడుగుతున్నా, కొద్దిగా సిగ్గుందా మీకు? క్రాస్ చెక్ చేయలేదా ప్రాజెక్ట్ కాస్ట్? మీ రిమాండ్ రిపోర్ట్లో రాశారు కదా, సిగ్గు లేకుండా. క్రాస్ చెక్ చేయకపోతే మరి దీన్ని ఏమంటారు సార్? ఈ నివేదికను ఏమంటారు? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వారు ఇచ్చినటువంటి నివేదిక ఏంటి? నివేదిక ఏదైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఉందో దాని వాల్యుయేషన్ సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు రాసినటువంటి లేఖ ఆధారంగా వాల్యుయేషన్ చేసి వాల్యుయేషన్ కరెక్టే అని చెప్పి ఇచ్చినటువంటి నివేదిక. దీనిలో ఎంత స్పష్టంగా ఇచ్చారండి? 5/12/2015 వాళ్ళకి లేఖ రాయటం జరిగింది, ఈ ప్రాజెక్ట్ మీరు వాల్యుయేషన్ చేయాలని చెప్పి. లేఖ రాస్తే ఈ రిపోర్ట్లో ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రాజెక్ట్ కాస్ట్కి సంబంధించి ఏదైతే ఒక్కొక్క క్లస్టర్కి సంబంధించి 559 కోట్ల రూపాయల వాల్యుయేషన్ చేశారో ఆ వాల్యుయేషన్ అంతా కూడా 100% కరెక్ట్ అని ప్రతి ఒక్క ఆస్పెక్ట్ వీళ్ళు దానిలో పొందుపరచడం జరిగింది. అది సర్వీసెస్ ఆస్పెక్ట్ కానివ్వండి, లేదంటే వాళ్ళు సప్లై చేసేటటువంటి హార్డ్వేర్కి సంబంధించి కానివ్వండి, సాఫ్ట్వేర్కి సంబంధించి కానివ్వండి, ప్రతి ఒక్క అంశాన్ని కూడా వాళ్ళు వాల్యుయేషన్ చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. మరి ఈ రిపోర్ట్ని మీరు చూసి కూడా చూడనట్టు నటిస్తున్నారా? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వారు ప్రతి ఒక్క అంశాన్ని కూడా వాల్యుయేషన్లో ఏదైతే సాఫ్ట్వేర్కి సంబంధించి 247 కోట్లు, హార్డ్వేర్కి సంబంధించి 48 కోట్లు, డిజిటల్ కోర్సెస్ ఇంక్లూడింగ్ IP ఆఫ్ ఇండస్ట్రీ పార్ట్నర్స్ దానికి సంబంధించి ఇంకొక 249 కోట్లు, సర్వీసెస్ సంబంధించి ఇంకొక 13 కోట్లు, మొత్తంగా 559 కోట్ల వాల్యుయేషన్ ఏదైతే ఉందో ఇది కరెక్టు అని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వారు వాళ్ళ నివేదిక ఇస్తే మీరు ఏ రకంగా రిమాండ్ రిపోర్ట్లో రాశారు? వితౌట్ ఎనీ బేసిక్ క్రాస్ చెకింగ్ అని చెప్పి ఎట్లా రాస్తారు సార్? దీన్ని చెంచాగిరిగాక ఏమంటారు? అందుకనే మీరు చెంచాగిరి చేస్తూ ఉన్నారు. తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు ఆడమన్నట్టు ఆడుతున్నారు మీరు. ఇంకేం రాశారండి వీళ్ళు రాసిన దానిలో? ట్రైపాట్రేట్ అగ్రిమెంట్లో 90% ఆఫ్ ద ఫండ్స్ గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదంట. ఏదో ట్రైపాట్రేట్ అగ్రిమెంట్ ఏదైతే రాసుకున్నారో స్కిల్ డెవలప్మెంట్కి ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ సిమెంట్స్ ఇండస్ట్రీ వారు ప్లస్ డిజైన్ టెక్ ఈ 3 సంస్థల మధ్య ఏదైతే ట్రైపాట్రేట్ అగ్రిమెంట్ జరిగిందో ఆ అగ్రిమెంట్లో ఎక్కడా కూడా 90% ఫండింగ్ ఏదైతే మరి సిమెంట్స్ డిజైన్ టెక్ నుంచి CSR ద్వారా రావాల్సిందో దానికి సంబంధించి ఎటువంటి అంశాన్ని పొందుపరచలేదని రాశారు. సరే, దానికి కూడా నేను సమాధానం చెప్తా, మిమ్మల్ని ప్రశ్న కూడా వేస్తా. ఇదే ట్రైపాట్రేట్ అగ్రిమెంట్ అనెక్సర్స్లో చాలా క్లియర్గా సిమెంట్స్ వాళ్ళు ఏమేమి వస్తువులు సరఫరా చేయాలి, ఎంతంత సరఫరా చేయాలి, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో ఏమేమి పెట్టాలి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్స్లో ఏమేమి పెట్టాలని అనెక్సర్స్ మీరు చూడలేదా? చూసి కూడా చూడనట్టు నటిస్తున్నారా? ఏ సెంటర్లో ఎన్నెన్ని వస్తువులు పెట్టాలో లేదా అగ్రిమెంట్లో? ప్లస్ ఈ అగ్రిమెంట్కి కొనసాగింపుగా ఇంకొక అగ్రిమెంటు 4/12/2015 అండర్టేకింగ్ టువర్డ్స్ ద ఓవరాల్ వాల్యుయేషన్ ఫర్ ద సిమెంట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని ఇంకొక అగ్రిమెంట్ చేసుకున్న మాట వాస్తవం కాదా? ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ దిస్ ట్రైపాట్రేట్ అగ్రిమెంట్ ఏం రాశారు ఆ అగ్రిమెంట్లో? ఇన్ కన్సిడరేషన్ ఆఫ్ ద మ్యూచువల్ ప్రామిసెస్ కంటైన్డ్ హియరిన్ అండ్ ఇన్ ద ప్రీవియస్లీ సైన్డ్ అగ్రిమెంట్, గతంలో సైన్ చేసినటువంటి అగ్రిమెంట్కి కొనసాగింపుగా ఇప్పుడు ఈ అగ్రిమెంట్ కూడా వాల్యుయేషన్ సంబంధించి ప్రాజెక్ట్ ఫండింగ్ సంబంధించి చేసుకున్నటువంటి అగ్రిమెంట్లో చాలా స్పష్టంగా మరి స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో ప్రతి క్లస్టర్కి సంబంధించి 559 కోట్ల 33 లక్షలు అవుతున్నట్టు, 6 క్లస్టర్స్ దీనిలో రాబోతున్నట్టు, అదేవిధంగా ఇదే అగ్రిమెంట్లో పాయింట్ నెంబర్ 2లో ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీస్ కాంట్రిబ్యూషన్ ఈజ్ లిమిటెడ్ టు 10% ఆఫ్ ద ప్రాజెక్ట్ అని రాయలేదా దీనిలో చాలా స్పష్టంగా? అదేవిధంగా మరి మిగతా 90% కూడా సిమెంట్స్ వారి వైపు నుంచి రావాల్సిన అంశాన్ని దీనిలో మరి ప్రస్తావించకుండానే ఉన్నారా? మరి ఇవన్నీ ఇంత క్లియర్గా ఈ అగ్రిమెంట్లో ఉన్నటువంటి పరిస్థితులలో ఎందుకని మీరు ఈ అంశాన్ని తొక్కిపెట్టి
మీరు ఏదో అసలు జీవో నంబర్ 4ని ఏదో వైలేట్ చేసేసినట్టు, అదేది కూడా పాటించినట్టు మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారో కూడా సమాధానం